హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంస్కా ఎస్టేట్స్ ప్రాపర్టీ సీకర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి విల్లా ఓపెన్ ప్లాట్స్ బెస్ట్ డీల్ ప్రైస్లో మనకి షాబాద్, చెవెల్లా, హెచ్ఎండే విత్ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ విత్ ఫుల్లీ డెవలప్డ్ అంటే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఈ ప్రాపర్టీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ బెస్ట్ డీల్ ప్రైస్ అండి. మనకి సీతారాంపుర ఎస్సీజెడ్ నుంచి జస్ట్ 2.5 నుంచి 3 కిలోమీటర్స్ రేడియస్లో జస్ట్ హార్డ్లీ ఒక 5 మినిట్స్ జర్నీ డిస్టెన్స్లో ఈ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ అనేది డెవలప్మెంట్కి అనుగుణంగా బెస్ట్ డీల్ ప్రైస్లో ఉన్నది. సో ఇది ఎండ్ టు ఎండ్ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హార్డ్లీ ఒక 20 to 30 మినిట్స్ ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ నుంచి ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేస్తారు ఏంటనేది మనకి డీసీ లెటర్ వచ్చిన కాంచి ఫైనల్ అప్రూవల్ అంటే ఓసీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు ఎలా డెవలప్ చేస్తారనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే. సో ఇది మనకి హెచ్ఎండే విత్ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. ఇక్కడికి మనం ఇంచుమించు 4 నుంచి 5 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు ఒక 150 గజాల్లో. G+2 పర్మిషన్ ఇస్తారండి. మనము అన్అఫీషియల్ కూడా మనకి హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ ఎక్కడైనా సరే ఇండియాలో అన్అఫీషియల్ ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. ఓకేనా? సో కొంచెం మేనేజ్ చేసుకొని కట్టుకోవాలి. సో ఇది ఓపెన్ ప్లాట్స్ అండి, విల్లా ఓపెన్ ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్ట్. 3 kilometers రేడియస్ ఫ్రమ్ ద సీతారాంపూర్ ఎస్సీజెడ్ అండ్ 5 kilometers రేడియస్ ఫ్రమ్ ద చందనవేల్ ఎస్సీజెడ్. చందనవేల్ ఎస్సీజెడ్ అంటే ఇక్కడ హైదరాబాద్ అండి. ఎస్సీజెడ్ కొంతమంది హైదరాబాద్ అని పిలుస్తారు, కొంతమంది చందనవేల్ ఎస్సీజెడ్ అంటారు. యాజ్ పర్ 3,600 ఎకరాలు సీతారాంపూర్ ఎస్సీజెడ్, చందనవేల్ ఎస్సీజెడ్లో ల్యాండ్ పూలింగ్ అనేది 2019 నుంచి జరగడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్గా ఒక 40 కంపెనీస్ మనకి వచ్చిన అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ గురించి కూడా మీకు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంపెనీస్ వచ్చేసి మనకి వెల్స్పన్, కటేరియా, అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, SMH రైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హాస్టల్ అండ్ రత్నాది గ్రూప్, మ్యాక్రో మీడియా అండ్ ఈస్టర్న్ ఫిలిం టెక్. బిగ్ కంపెనీ 1100 crores ఉంటుంది. డైఫిక్యూ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, టెర్ఫాయిల్ ప్యాకేజింగ్ అండ్ ఎలక్ట్రో బస్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ సీతారాంపూర్ ఎస్సీజెడ్. 150 acresలో ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఆల్రెడీ బస్సెస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. వేదా గ్రూప్ అండ్ VK అండ్ PRM ఇంజనీరింగ్ కాలేజ్, కనాశాంతి గవర్నమెంట్ హాస్పిటల్. 25 kilometers రేడియస్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్. 100 feet రోడ్ అప్రోచ్ ఉంది. సో హాస్టల్ పైప్స్, ఆశీర్వాద్ పైప్స్ అండ్ many companies like Kundan Textiles, Kitex Garments, Gold Medal Switches Manufacturing Unit, many more companies అండి ఈ ఏరియాలో. ఇదే కాకుండా రాబోయే 3 to 5 yearsలో ఆల్మోస్ట్ 40 నుంచి 50 కంపెనీలు 60 కంపెనీలు మనకి రాబోతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి టార్గెట్ ఆఫ్ 10 yearsలో 4 lakhs పీపుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ కాబోతుంది. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా 2 రకాలండి. లేబర్ మినిమం 15,000 రూపాయల శాలరీ నుంచి 3 లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ వచ్చే ప్రపోజల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది వెరీ గ్రోత్ జోన్ అండి. ప్లీజ్ అప్రోచ్ us అంస్కా ఎస్టేట్స్ ఫర్ మెనీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. you are planning to sell your property also, please approach us. We will take the normal fees and promotions of your project or your plot for selling. Please approach us Amska Estates. Don't forget to subscribe and our channel, community and YouTube channel. So we have many ways to build the community, like selling the property and buying the property, related to approaching marketing we will do, like promotions. So it's ఇది మీకు ఇంతకుముందు చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి ఒక డీసీ లెటర్ వచ్చిన కాంచి డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనకి లైనింగ్ అనేది చేస్తారు, రోడ్స్ ఫార్మేషన్ చేస్తారు, బిగ్ రోడ్స్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఫామ్ చేస్తారు, మట్టి రోడ్లు, తర్వాత వచ్చేసి మనకి ప్లాటింగ్ అనేది సెగ్రిగేట్ చేస్తారు, తర్వాత ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సెగ్రిగేట్ చేస్తారు, తర్వాత మళ్ళీ మట్టి రోడ్లు క్లియర్గా ఫామ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నెక్స్ట్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, లేదంటే ఎలక్ట్రికల్ పోల్స్ అయితే ఎలక్ట్రికల్ పోల్స్, తర్వాత CC రోడ్ చేస్తారు, తర్వాత క్యార్బిజ్ ఇది ఫుట్పాత్ రిలేటెడ్ క్యాబ్రిడ్జ్తోని ఆ ఫుట్పాత్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అది స్టార్టింగ్ వీడియోలో చూసుకుంటే ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది మనకి నగరగూడ దగ్గరలో షాబాద్కి జస్ట్
2 kilometers 3 kilometers రేడియస్లో చెవెళ్ళకి వెరీ నియర్, జస్ట్ 5 minutes డిస్టెన్స్లో మనము చెవెళ్ళ బస్ స్టాండ్కి పిఆర్ఎం మెడికల్ కాలేజీకి వెళ్తాము. అదేవిధంగా జస్ట్ హార్డ్లీ 2 minutes to 5 minutes జర్నీలో సీతారాంపూర్ ఎస్ఈజెడ్, చందనవేల్ ఎస్ఈజెడ్, నేను ఏదైతే ఒక 20 to 20 కంపెనీస్ చెప్పానో అక్కడ సరౌండింగ్స్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది యాక్సెసిబిలిటీ. సో ఈ ఏరియాలో యాక్చువల్గా ఎందుకు మెనీ పీపుల్ ఆర్ నాట్ ఫోకస్డ్ బికాస్ ఆఫ్ ఇక్కడ ల్యాండ్ అనేది, రెసిడెన్షియల్ ల్యాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ 3,000 నుంచి 4,000 ఎకరాల ల్యాండే రెసిడెన్షియల్ ల్యాండ్ ఉంటుంది, మిగతా మొత్తం కన్జర్వేషన్ జోన్. మనకి జోన్స్ వీరంగా ప్లాన్ చేసుకుంటే హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారము 12 జోన్స్ ఉంటాయండి, 12 to 14. సో ఇక్కడ ఏంటంటే మనకి కన్జర్వేషన్ జోన్ అంటే మనము ఎలాంటి అప్రూవల్స్ తీసుకోలేం. ఎలాంటి అప్రూవల్స్ అంటే పర్మిషన్స్ లైక్ డిటీసీపీ లేఅవుట్ కానీ వేయడానికి కానీ హెచ్ఎండి లేఅవుట్ కానీ మనం ఏమీ చేయలేము అనమాట, మనం పర్మిషన్స్ ఇవ్వరనమాట. సో ఓన్లీ రెసిడెన్షియల్ జోన్ అనే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తారు, డిటీసీ పర్మిషన్ ఇస్తారు. నెక్స్ట్ పెరియార్బన్ జోన్లో కూడా పర్మిషన్ ఇస్తారు, బట్ రెస్ట్రిక్షన్ అనమాట. 111 జీవోలో కూడా మనకి రెస్ట్రిక్షన్స్తో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, బట్ కన్జర్వేషన్ జోన్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఉండవండి. ఎందుకంటే అది ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉండాలి, అది ల్యాండింగ్ బ్యాంకింగ్ అనమాట. ఏదన్నా పెద్ద కంపెనీ వచ్చి గవర్నమెంట్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ల్యాండ్ బ్యాంకింగ్ నుంచి, సార్ ఈ ఏరియాలో ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేయండి, కంపెనీలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయండి మాకు అని అర్జీ పెట్టుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ గవర్నమెంట్ అనేది ఆ ల్యాండ్ని కంపెనీస్కి ఇది రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కన్జర్వేటివ్ జోన్ అండి. ఉంటే అగ్రికల్చర్ లాగా ఉంటుంది, లేదంటే లేదు. కొంతమంది బిల్డర్స్ ఫామ్ ల్యాండ్స్ లాగా చేసి అమ్ముతారు, అది వేరే విషయం, అప్ టు యువర్ విష్. సో మీరు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. బట్ అంస్కా ఎస్టేట్ ద్వారా ఓన్లీ like HMD with RERA approved or DTC with RERA approved. So we have deal with the promotions of the properties. Like if you want sell your property, please approach us Amska Estates, Hyderabad. So ఈ ఎండ్ టు ఎండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మా యూట్యూబ్ ఛానల్ని, కమ్యూనిటీ ఛానల్ని, నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మెనీ పీపుల్కి పబ్లిక్ చేయండి. So please approach us. We are going to start PMS property management services with 20 services. ఒక ల్యాండ్ ఇప్పించిన కాంచి బిల్డింగ్ కూలగొట్టేంత వరకు మా బాధ్యత అండి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాపర్టీ విల్ బి మినిమం 40 to 50 years. అది అందరికీ తెలుసు. బట్ 10 years తర్వాత, 12 years తర్వాత, 20 years తర్వాత మనం రినోవేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేస్తారు. బట్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇవ్వడానికి వీఆర్ రెడీ. అంస్కా ఎస్టేట్స్, ప్లీజ్ అప్రోచెస్. సో మీరు ఏదైనా ప్రాపర్టీని సెల్ చేయాలన్నా, బై చేయాలన్నా మమ్మల్ని అప్రోచ్ కావండి. సో మీకు లీగాలిటీ రిలేటెడ్ పర్ఫెక్ట్గా ఉన్న ప్రాపర్టీస్ని మేము సజెషన్ చేస్తాము. అన్నిథింగ్ లీగల్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఇఫ్ యూ కెన్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ స్టెప్, యూ కెన్ గో హెడ్ విత్ ద థింగ్. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని మేము సజెషన్ చేస్తాము. డిటీసీపీ విత్ రెరా అప్రూవ్డ్ అండ్ హెచ్ఎండి విత్ రెరా అప్రూవ్డ్ అండ్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవే అప్రోచ్ చేస్తాము, సజెషన్ చేస్తాము. సో మనది కస్టమర్ బేస్ అండి. కంపెనీకి స్పెసిఫిక్గా నేను వర్క్ చేయనండి, మేము వర్క్ చేయము. అంస్కా ఎస్టేట్స్ అనేది కంపెనీకి స్పెసిఫిక్గా వర్క్ చేయదు, కస్టమర్ స్పెసిఫిక్గా వర్క్ చేస్తుంది. కస్టమర్కి సజెషన్స్ ఇస్తాయి, వెరిఫికేషన్ చేసుకోమంటాయి. ఒకవేళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవర్ కామెంట్స్ 80 to 60, 70 to 80, 90% మ్యాచింగ్ అయితే కాల్ బ్యాక్ చేయండి. Please approach us and save our number, and please like and share and subscribe our channel. It's a very good HMD with చిన్న ప్రాజెక్ట్ అండి, 10 acres ప్రాజెక్టు. ఇక్కడ మనకి ఓన్లీ 5 to 6 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం 122 ప్లాట్స్లో 5 to 6 ప్లాట్సే ఉన్నాయి. జస్ట్ 1.5 year ఇది డెవలప్మెంట్ కంప్లీటెడ్ కావడానికి. పార్క్స్ కానీ ఇవి కానీ ఎక్సలెంట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 10% ఆఫ్ ద వర్క్ ఈజ్ పెండింగ్ అండి. సో మీరు స్టార్టింగ్ వీడియో చూస్తే మీకు డెవలప్మెంట్ అనేది యాక్టివిటీ ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది. సో ప్లీజ్ అప్రోచ్ us అంస్కా ఎస్టేట్స్, షాబాద్, నగర్గూడ అండ్ చెవెల్లా, షాద్నగర్, ముంబై హైవే, వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే. అండ్ ఇవే కాదండి, ఓపెన్ ప్లాట్సే కాదు, అపార్ట్మెంట్స్, విల్లాస్, రీసేల్ యాక్టివిటీ ఇన్సైడ్ ఆఫ్ ద సిటీ, అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఒకవేళ ఇన్సైడ్ ఆఫ్ ద సిటీలో మీరు ఒక ఓపెన్ ప్లాట్ అమ్మలేని పరిస్థితులు ఉంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ అవర్. సో ఎక్కడైనా ప్రాపర్టీ సెల్లింగ్ కానీ,
బయ్యింగ్ కానీ ప్లీజ్ అప్రోచెస్ ఓపెన్ ప్లాట్స్ కానీ మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఉన్నది. రెంటల్ ఇన్కమ్ రిలేటెడ్ ఏదన్నా హాస్టల్ పర్పస్ ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా అంస్కా ఎస్టేట్ ఛానల్ని సంప్రదించండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీలో కూడా యాడ్ అయ్యండి. బికాజ్ ఆఫ్ ఫ్లోటింగ్ అనేది పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది పెరిగిపోవడం వల్ల మేము ఒక సెగ్రిగేటెడ్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. సో మీ కీప్ ఆన్ పింగింగ్ అవర్ థింగ్ బికాజ్ ఆఫ్ మేము ఫర్గెట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈగర్లీగా లుకింగ్ చేస్తారంటే దాన్ని బట్టి మనం గుడ్ సజెషన్ ప్రాపర్టీస్ని మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. సో ఇదేనండి మనకి డిఫరెంట్ ప్రోగ్రెస్ మీద ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి హార్వెస్టర్ రిలేటెడ్ అండి. నీటి పౌదుల ఒక జనరల్గా మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ అనేది ఉంటుంది. కాకపోతే హార్వెస్ట్ అనేది ఈ రకంగా చేయడం అనేది ఒక 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల లోతు హార్వెస్ట్ ప్లానింగ్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అనేది ఎండింగ్ పోవడానికి చేయడం అనేది చాలా విశేషమండి. నేను ఇప్పటివరకు అరౌండ్ ఒక 60 to 70 ప్రాజెక్ట్స్ చూశాను. ఎవరు కూడా ఈవెన్ బిగ్ బిల్డర్స్ కూడా హార్వెస్ట్ అనేది ఇలాగా చేయడం అనేది చేయలేదండి. సో ప్లీజ్ విజిట్ వన్స్ అవర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ హ్యావ్ ఫ్యూ లెస్ ప్లాట్స్ అండి. ఓన్లీ 6 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 122 ప్లాట్స్. సో మీకు హరీ అప్ అండ్ విత్ గుడ్ బెస్ట్ డీల్ ప్రైస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ప్లీజ్ అప్రోచ్ అంస్కా ఎస్టేట్స్ అండ్ లైక్ షేర్ అండ్ అవర్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ప్రమోషన్స్ గురించి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ద్వారా కమ్యూనిటీ ఇది ఎస్టాబ్లిష్ కనెక్టివిటీతో ఉండండి. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి మీకు వాయిస్ ఓవర్ అనేది చివరి వరకు ఇవ్వడం జరుగుతుంది. సో మాకు సిటీలో కూడా అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ స్పేస్ కానీ సెమీ కమర్షియల్ రిలేటెడ్ కానీ రెంటబుల్ ఇన్కమ్ రిలేటెడ్ కానీ ప్రాపర్టీస్ని కొనుగోలు చేయడానికి మమ్మల్ని అప్రోచ్ చేయండి. అంస్కా ఎస్టేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జాయిన్ విత్ us, encourage us and for giving the more videos into the public. ఈ వీడియోని అన్ని గ్రాప్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూల్ చేసి డేటాని ఈ వీడియో ద్వారా మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఊరికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉండడం వల్ల మనకి భయం అనేది ఉండదండి. ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది గుడ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. దీనికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాజెక్టును చాలా ఎక్సలెంట్గా బిల్డప్ చేయడం అనేది జరుగుతుంది. ఒక షాబాదు చందనవెల్లి సీతారాంపురం దగ్గర మనకి ఈ ప్రాజెక్ట్ ఉండడం చాలా విశేషం అండి. ఎందుకంటే ITSEZ లాగా చూసుకోండి, మనం 2000 బిఫోరు మనకి హైటెక్ సిటీ సర్వే టవర్స్ పడ్డప్పుడు 1, 2 అండి. సో కంపెనీస్ వచ్చినాయి. ఆఫ్టర్ డికేడ్ ఆఫ్ లైక్ 10 to 15, 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చూడండి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దాటిపోయింది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నారకరం కూడా కోకాపేట వరకు చివరికి అయిపోయింది. ఇది కూడా అంతే అండి. మనకి 100 feet రోడ్ కూడా ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారము 100 feet రోడ్ కూడా వేయడం జరిగింది. సో ఇది ఆర్చ్ డెవలప్మెంట్. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. ఇంటర్నల్ పైప్ లైన్ చేయడం జరిగింది. ఒక చిన్న బోర్ కూడా వేయడం జరిగింది వాటర్ రిలేటెడ్. మనం ఇండివిజువల్ కూడా బోర్ వేసుకోవచ్చు అండి. అన్ని సీసీ రోడ్లు అండి. జనరల్గా అందరూ బిల్డర్స్ బీటీ రోడ్స్ వేస్తారు, అంటే డాంబర్ రోడ్స్ వేస్తారు. బట్ ఒక సీసీ రోడ్ వేయడానికి ఇటీవల ఒక బిగ్ కంపెనీ అనౌన్స్మెంట్ చేసింది. 1 కిలోమీటరు సీసీ రోడ్ వేయడానికి ఇంచుమించు 2 కోట్ల రూపాయలు 6 కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందంట. సో అది 30 feet రోడ్డు వేయడానికి. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్ అనేది చేయడం అనేది యాడ్సప్ టు ద బిల్డర్ అండి. సో ఈ ప్రాజెక్ట్ ఎవరైతే బిల్డ్ చేశారో వెరీ గుడ్ యాడ్సప్ టు. So that's why I am encouraging here to take the plots here, but only few less plots, 6 plots only available. So out of 122, 6 plots available. So please approach us Amska Estates. Many properties like inside of ORR, outside of ORR, inside of RRR, and resale activity also we will do. Resale activity also will do with normal fees. Like open plots also inside of the city, like properties, rental income properties, like hostel buildings, open plots and many more things అండి. సో ఇది మధ్య మధ్యలో
మీకు ఇది ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైంలో కూడా మీకు వీడియో అనేది తీయడం జరిగింది. సో దాంట్లో కొంచెం డిమ్ అనేది కనపడుతుంది మీకు. బట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూడండి. ఇలానే కాదు, మనకి ఆల్ నేషనల్ హైవేస్ లైక్ మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ మొత్తం 12 హైవేస్, దాంట్లో ఒక 6-7 నేషనల్ హైవేస్ ఉంటాయి, మిగతాయి స్టేట్ హైవేస్ ఉంటాయి. మనకి హైదరాబాదు ఓఆర్ఆర్ తీసుకుంటే మనకి 19 ఎగ్జిట్లు ప్లస్ 3 ఎగ్జిట్స్ ఎక్స్ట్రా పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అవైలబుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి బెంగళూరు హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, కరీంనగర్ హైవే, నెక్స్ట్ మేడ్చల్ హైవే, కీసర హైవే, నెక్స్ట్ శ్రీశైల హైవే. సో విల్లా ఓపెన్ ప్లాట్స్ లైక్ విల్లాస్ కూడా మనకి అపార్ట్మెంట్స్, విల్లాస్, రీసేల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ, రీసేల్ ప్రాపర్టీస్ లైక్ సో ఇన్సైడ్ ఆఫ్ ద సిటీ లైక్ మెనీ ప్లేసెస్ లైక్ కుకట్పల్లి, అమీర్పేట్ అండ్ చందానగర్, లైక్ ఎల్బీ నగర్, కొత్తపేట, శంకర్పల్లి, కొల్లంపల్లి, దమ్మాయిగూడ. సో మెనీ ఏరియాస్ లైక్ గచ్చిబౌలి, నారకరంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, సో లింగంపల్లి, బిహెచ్ఎల్, అశోక్ నగర్, బీరంగూడ, అమీన్పూర్, మెనీ ఏరియాస్ లైక్ వెస్ట్ టు సౌత్ వేర్ ప్రయారిటీ అండి. ఎవరైనా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలంటే వెస్ట్ టు సౌత్ ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి. హార్ట్లీ వెల్కమ్ టు ప్రాపర్టీ సీకర్స్ ఇన్ హైదరాబాద్. వెల్కమ్ టు అంస్కా ఎస్టేట్స్, బిల్డ్ యువర్ ప్రాపర్టీ బై ట్రస్ట్. దిస్ ఈజ్ రవికిరణ్ బ్రహ్మదేవరా. ప్లీజ్ సేవ్ మై నంబర్ 9848181757. గత 40 సంవత్సరాలలో సంపద విలువ పెరిగిన తీరు తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డి, బంగారం, వెండి, సిల్వర్, గోల్డ్, భూమి, ల్యాండ్ మీద రేటు 500 టైమ్స్ పెరిగింది, అంటే 500 రెట్లు పెరిగింది. భూమిపై పెట్టుబడి తరతరాల రాబడి. త్వరగా ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆర్థిక భరోసా ఇవ్వండి. నిర్ణయం మనదే, అంటే మీదే అండి. వీ హ్యావ్ హెచ్ఎండే విత్ రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ మరియు డిటిసిపి విత్ రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అప్ టు RRR రీజనల్ రింగ్ రోడ్, అంటే అప్ టు 80 కిలోమీటర్స్ రేడియస్ ఇన్ హైదరాబాద్ వరకు ఓపెన్ ప్లాట్స్, రెసిడెంట్ ఓపెన్ ప్లాట్స్ కలవు. ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఆల్ వెల్ కనెక్టెడ్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ ఇన్ హైదరాబాద్. We also deals with the resale all type of properties in Hyderabad up to RRR, అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఇన్సైడ్ ఓఆర్ఆర్, అంటే ఇన్సైడ్ అవుటర్ రింగ్ రోడ్, అవుట్ సైడ్ అవుటర్ రింగ్ రోడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ RRR రీజనల్ రింగ్ రోడ్ వరకు. We deals with plots, villas, independent houses and also open plots inside of ORR and outside of ORR and inside of RRR. Please approach us. Thanks for watching till the video. Without skipping, please like, share and comment our YouTube channel Hamsika Estates. Build your property by trust. Hamsika Estates. Contact 9848181757.